హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో అయితే మా వినాయక చవితి బ్లాగ్ షేర్ చేస్తున్నాను. వినాయక చవితి రోజు మేము ఏం చేసుకున్నాము, అలాగే మా పూజ ఎలా చేసుకున్నాము, ఇదంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ప్రతిదీ కూడా నేను యాడ్ చేశాను. ఎలా చేసుకుంటాము, ఏంటి ప్రసాదాలు, వినాయకుడి విగ్రహం కూడా మేమే మా చేతులతో చేసుకున్నాము. ఈ రకాలు చేసుకోకూడదు, కొనేద్దాం అనుకున్నాం, కానీ ఆ వినాయకుడు మాతో 3 విగ్రహాలు చేయించారు. ఎందుకు ఇదంతా కూడా వీడియో కంటిన్యూగా చూస్తుంటే అర్థమవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నాను. టీ తర్వాత ప్రసాదాలు చేయడం అవన్నీ కూడా స్టార్ట్ చేశాను. మార్నింగ్ 4కి 4:30కి అలా లెగిసి గదులు తుడిచి ఫ్రెష్ అయ్యి వచ్చి ఫస్ట్ టీ అయితే పెట్టేశాను. టీ తాగేసిన తర్వాత ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈ చేతులు చూసారా, పసుపు రాత్ర పాలవెల్లికి అన్నిటికి పసుపు రాసి పొట్లు పెట్టాను. పసుపు అయితే చాలా బాగుందండి, చాలా పచ్చగా ఉంటుంది. చేతులు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి. పసుపు ఉంటే చాలా బాగుంటాయి. ఇవేమో ఉండ్రాలు కానీ వాటర్ పెట్టాను పిండి ఉప్పడానికి. ఇంక ఇదైతే కుడుములకి చూపిస్తాను. శనగపప్పు ఉడికిన తర్వాత వరినూక అయితే వేస్తాను. ఫస్ట్ శనగపప్పు అయితే ఉడకబెడుతున్నాను. దీంట్లోనే మనం నూకైతే వేసేస్తాము. ఇంక ఇందులో కొంచెము చిటికడంత ఉప్పు, బెల్లము తరిగి వేయాలి. ఇంకో చూపిస్తాను. ఇంక ఇదైతే గార్లికి, ఇంక ఇదైతే పులిహోరకి అలాగే అత్తేసరికి కూడా నేను ఏం చేస్తానంటే ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసేస్తాను. ఎలాగ మనకి పులిహోరకి ఎల్లో కలరే కదా, రైస్ ఉన్నా బాగుంటుంది, అందుకని చెప్పి వేసేసి మామూలు కొంచెం పెసరపప్పు వేస్తాను. మనం అత్తేసరికి పెసరపప్పు వేసుకుంటాం కదా, అందుకు పెసరపప్పు వేస్తాను అంతే. దీంట్లో కొంచెం అన్నం తీసేసి మిగతాది ఎంత కావాలంటే అంత పులిహోర కింద అయితే కలిపేస్తాను. ఇక్కడ పులిహోర ఉడుకుతుంది. ఇప్పుడు 3 ప్రసాదాలు చెప్పాను కదా, ఈ గారెలు దాంతో 4, 5 చలివిడి, దీంతో గారెలతో 5, అందులోనే పులిహోర అత్యాసర 2 చెప్పాను కదా. పొయ్యి మీద 2 ఉన్నాయి, గారెలు 5, చలిమిడి 6, అంతే. వడపప్పు 6 varieties I do. గ్లాసున్నర నూక్కే 3 గ్లాసులు నీళ్ళు పోసాను. వంతుకి 2 వంతులు ఇలా మూత పెట్టంటే మగ్గిపోతాయి. ఇంకా నీళ్ళు కూడా మరుగుతున్నాయి, పిండి కూడా వేసేస్తాను. చూస్తాను ఒకసారి. పిండి అయితే తిప్పేసాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత వంటలు అయితే చేసుకోవాలి. ఇక్కడ కుడుములు కూడా రెడీ అయిపోయినాయి, కట్టేసాను స్టవ్. ఇది కూడా చల్లారి పెట్టేసుకుంటాను. ఈ వంటలు చేసేయాలి, చల్లారి పెట్టేసి అవి కూడా వంటలు చేయాలి. కుడుములకి అయితే చల్లారి పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఇంకా వంటలు చేస్తాను. ఇంకా బెల్లం తాలికలకు కూడా వాటర్ వేసేసి, వాటర్ అయితే కొలతేం కాదు, కొంచెం ఎక్కువ వేసాను. అసలు పిండి సరిపోతుందో లేదో డౌట్ వస్తుందని ఎక్కువ వేసేసాను వాటర్ అయితే. అలాగే బెల్లం కూడా వేసాను. ఇది మరిగే లోపల వంటలు అయితే చేసేసుకుందాం అని చెప్పి చూస్తున్నాను, చూపిస్తాను. పులిహోరకు కూడా రైస్ ఆల్మోస్ట్ ఇప్పుడే ఉడకట్టింది. అది
ఇది ఉడికిన తర్వాత గార్లిక్ గ్రైండర్ వేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇంకా ఈ వంటలు చేసుకోవాలి కదా, అవి చేసుకుని వస్తాను. ఈ లోపల మా ఆయన ఏం చేస్తున్నారో చూపిస్తాను. వంటలు అయితే మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు అన్నట్టుగా చేసుకుంటున్నాను. ఒక్కొక్కటి ఒక్కో సైజు వస్తుంది. కాకపోతే దీనికి చిన్నవి చేసుకుంటేనే బాగుంటుంది. తీపి అవి పీల్చుకుని టేస్ట్ అయితే బాగుంటుంది. మరీ పెద్ద అయినా లోపల కొంచెం పచ్చిగా అయిపోయినట్టు ఉంటుంది, చక్కగా. కొంతమంది పాముల్లో పొడుగు పొడుగు చేస్తారు, మేమైతే ఇలా రౌండ్గానే చేసుకుంటాం. వీళ్ళెందుకు లేకపోతే పిండి అంటే పెద్ద చేతికి అదిగో గదులు పెట్టి ఇక్కడ పులిహోరకి కూడా పులిహోర వచ్చేస్తుంది. పుడుగులకు కూడా చల్లారి పెట్టాను. ఇవి అయిపోయి ఆల్రెడీ అక్కడ పాకం ఉడుకుతుంది కదా, పాకం అంటే అదే బెల్లం నీళ్ళు, అందులో ఇవి వేసేస్తే అది మరిగేటప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది. లోపల వంటరాలు చేసి పుడుగులు చేసేసుకోవచ్చు. మసాలా కాగుతున్నాయి. ఇలాగా కాగుతున్నప్పుడే మనం రెడీగా చేసి ఉంచుకుని బాల్స్ అయితే వేసేసుకోవాలి. ఇది వాటర్లో కలిపేసుకోవాలి. మీకు ఇది ఎంత చిక్కగా కావాలి అనుకుంటే పిండి అంత ఎక్కువ ఉంచుకోండి. బాల్స్ కంటే పిండి నీళ్ళల్లో కలుపుకుని ఎంత ఎక్కువ పోసుకుంటే ఇది అంత చిక్కగా అవుతుంది. ఇది కొంచెం సేపు ఉడకాలి. ఇందులో బాగా ఉడికితేనే ఇదంతా పట్టుకుని వాటర్ అంతా పీల్చుకుని టేస్ట్ బాగుంటుంది. ఇలా ఎంతమందికి వంటరాలు ఇష్టం కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం. ఆ రోజు కంటే ఆ రోజు ఇష్టంగానే తింటాను. ఆ రోజు కంటే నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవి ఉడికిపోయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇవన్నీ అడుక్కి వెళ్ళిపోయినాయి కదా, అవి పైకి తేలిపోతాయి బాగా ఉడికిన తర్వాత. అంతవరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం ఏం చేయాలంటే, ఇది ఇందాక ఉప్పుకున్న గిన్నె పిండి, ఇందులో ఇది వేసి వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. లేదంటే అది ఉండలు కట్టేస్తుంది పిండి వేసిన తర్వాత. అందుకని ఫస్టే మామూలు నీళ్ళల్లో ఉండలు లేకుండా దీన్ని అయితే కలిపేసుకోండి. ఆ తర్వాతే పొయ్యాలి అందులో. చూసారా, అప్పుడే ఉడికిపోతున్నాయి, ఇంకా ఉడకాలి చాలా. ఇంక ఇక్కడ ఉండ్రాలకి అయితే రెడీ చేసుకున్నాను కదా, ఇంకా కుడుములు కూడా చేసేసాను. ఇంకా అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు. ఇక్కడ సరిగ్గా 12 వచ్చినాయి. నేనైతే దేవుడి దగ్గర 9 అనుకుంటా పెట్టాను. 11 వచ్చినాయి. ఇంకా 2 చిన్నవి అయినాయన్నమాట లాస్ట్లో. ఇంకా 2 ఉంచేసి 9 అయితే పెట్టాను. ఇంకా పులిహోర రెడీ అవ్వాలి. పులిహోరకి అయితే రైస్ ఆల్రెడీ ఉడికిపోతూ ఉంటుంది. ఇంకా ఉండ్రాలు కూడా రెడీ అయిపోతే తర్వాత చలిమిడి అన్నీ కలుపుకోవాలి. ఇంకా ఉండ్రాల కోసం అయితే వరిపిండిని వాటర్లో వేసేసి ఉండలు లేకుండా అయితే కలుపుకున్నాను. ఇంక ఇది ఒక 5 నిమిషాలు ఉడుకుతుంది కనుక మనం అయితే ఇంకా పిండి పోసేసుకుని ఆ తర్వాత కూడా కొంచెం సేపు ఉడికించుకోవాలి. బాగా బెల్లము ఈ బాల్స్ అన్ని కూడా బెల్లాన్ని పీల్చుకుంటే స్వీట్గా ఉంటుంది. కొంచెం సేపు ఉడికించుకోండి. ఉండ్రాలు అయితే నేను ఎప్పుడు చేసినా సరే ఆ బాల్స్ అలాగే ఉంటాయి. అత్తయ్యలు అయితే ఉండల కింద ఉండవు, ఎప్పుడు కలిసిపోతుంది అంటారు. ఏమో నాకైతే నేను ఎప్పుడు చేసినా ఆ ఉండలు అయితే ఇరిగిపోకుండా అలాగే ఉంటాయి. ఇక్కడ పిండి కూడా కలిపేసి పోసేసుకున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుంటే చిక్కగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇది కొంచెము చిక్కబడుతుంది అన్న తర్వాత ఇంకా పాలు అయితే వేసుకుంటాను. కొంతమంది డైరెక్ట్గా పాలతో కూడా చేసుకుంటారు అనుకుంటా, బట్ నేను ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఇదే విధంగానే వాటర్లో ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో పాలు అయితే వేస్తాను. ఇక్కడ అయితే రైస్ కూడా ఉడికిపోయింది. ఇది రైస్ ఏమైందంటే
పొంగుతుందని చెప్పి నేను కట్టేసి ఒకసారి చూసాక నేను అంటే మళ్ళీ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోయి కుడుములు అవన్నీ చేసుకుని వచ్చేసరికి స్విచ్ చేయలేదు. ఇదేంటి మర్చిపోయాను అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చి వేసాను. రైస్ అయితే పాడవలేదులేండి. ఒక్కొక్కసారి మనం ఇలా మర్చిపోవడం వల్ల అన్నం అయితే పాడైపోతూ ఉంటుంది. చూసుకోలేదు. వచ్చాక కుడుములు చేసి అక్కడ పెట్టిన తర్వాత చూస్తే లైట్ వెలగట్లేదని అప్పుడు చూసుకున్నాను. ఇంకెక్కడ చలివిడికి కూడా పిండి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా చలివిడి కూడా కలుపుకోవాలి. ఈ లోపల మా ఆయన అయితే అక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు, అది చూసేయండి. ప్రతి సంవత్సరం వినాయకుడిని అయితే మేమే చేసుకుంటాము. ఈ ఇయర్ అసలు బయట కొనేద్దాము వినాయకుడి విగ్రహం అనుకున్నాము. కానీ ఆ వినాయకుడు మాతో 3 విగ్రహాలు చేయించారు. మా ఇంటి దగ్గర ఇద్దరు కూడా అడిగారన్నమాట, ఇలా వినాయకుడి విగ్రహాలు చేసేమ్మని. అందుకే ఇంకా మార్నింగ్ లేసి ఈయనైతే విగ్రహాలు చేయడం స్టార్ట్ చేశారు. కూర్చోరా ఆ రోజైతే ఫుల్ వర్షము, ఒక పక్కన అలా పడుతూనే ఉంది వాన. అసలు ఎంత విపరీతంగా అంటే అసలు ఎప్పుడూ లేదు అంత పెద్ద వాన. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నంకి కొన్ని వినాయకులు ఊరేగింపు వస్తారు కదా, అప్పుడు వరకు వర్షం పడుతూనే ఉంది. లక్కీగా సాయంత్రం అయితే వర్షం కొంచెం ఆగింది. టైం ఎంత? 7:13 7:30 అంటే 7:15 7:10 దాటేసింది. 7:17 కాకున్నట్టున్నారా ఎదురుపెట్టు వీడియో కట్టించుకుంటా. టైం లేకుండా పెట్టచ్చు అలాగే పోయింది కదా అది. టైం లేకుండా టైం లేపెందుకు? ఇది ఇలా కదుపులో మొత్తానికి చల్లారిపోతుంది. ఇది అనుకో 2 గంటల గంట సేపు పెట్టేద్దాం. లేకపోతే పార్ట్ 1 ఒకటి పార్ట్ 2 ఒకటి అలా పెట్టేద్దాం. అవి కూడా బాగాలేదు కదప్పా.
వెళ్ళి అడిగి చెయ్యకుండా గారెలు అయితే వేస్తున్నాను. ఇంకా పులిహోర తాలింపు ఉంది. ఒక పక్కనేమో వర్షం ఈరోజు అసలు తెరిపివ్వట్లేదు. గాడి పిల్లకలు పని తీసేస్తుంది. గాడి వినాయకుని చేస్తున్నారు. ఇంకా అన్నీ ఒకటేలాగా 3 వినాయకులు ఒకలాగా ఉన్నారా? 3 చేపలు అప్పుడే 3 వచ్చేస్తున్నారా? మనకు చేపలు అయితే నాదే లేటా. పులిహోర తాలింపు పెడితే ఇంకా ప్రసాదాలు అయిపోయినట్టే, రెడీ అయిపోతాయి. బుక్స్ అన్నిట్లు పట్టించుకున్నాం. బొట్లు పెట్టేయడం అయిపోయింది. వినాయకుడికి మాల పెట్టాలి, మర్చిపోయింది. అవి ఉన్నాయి కదా జిల్లేడు పూలు, జిల్లేడు పూలు మాల వాటికి కట్టాలి. ఇంకా మా కన్నమ్మాళ్ళు కూడా అడిగారని చెప్పాను కదా వినాయకుడిని. ఇంకా రెడీ అయిపోయింది. ఆవిడ వచ్చి అయితే వినాయకుడిని పట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ తోటికోళ్ళు ఇద్దరికి చెరుకు ఒకటి మాట అలా చేశారు 2. ఇంకా మా వినాయకుడు అయితే రెడీ అవుతున్నారు. అసలు మట్టి దొరకలేదు, కష్టమైపోయింది. చుట్టూ పొలాలే, కాకపోతే ఏంటంటే ఎవరో తొక్కలేంది అలా తెచ్చుకుంటాం కదా. ఈ విపరీతంగా వర్షం తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. సరిగ్గా అలా 3 వినాయకుళ్ళు తయారవడానికి అయితే సరిపోయిందిలేండి తెచ్చుకున్న మట్టి మాత్రం. ఆ వినాయకుడిని అయితే చాలా బాగా చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాకు వచ్చినట్టుగా వీలైనంత వరకు అయితే చేసుకున్నాము. ప్రతి ఇయర్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ అయితే ఇంతకంటే పెద్ద వినాయకుడిని చేసుకున్నాం. బట్ ఈసారి 3 వినాయకుళ్ళు కదా, దానివల్ల పెద్దగా చేయడానికి అయితే అవ్వలేదు. టైం కూడా అప్పటికి 7 దాటేసింది, లేట్ అయిపోతుంది. మేము ఏమనుకున్నాం అంటే పూజ కనీసం ఫస్ట్ అయితే 7:00కల్లా అనుకున్నాం. ఓకే, దాన్ని అలా 8 చేసాము. సరిగ్గా 8:30కేమో స్టార్ట్ చేసాం పూజ. అంటే మార్నింగే చేసేసుకోవాలి అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే వినాయకుడు కూడా రెడీ అయిపోయారు. నేను కూడా ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా అవన్నీ సర్దుకోవాలి. అవన్నీ కూడా చూపిస్తాను. మీరు మీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారు అన్నది మాత్రం కామెంట్ చేయండి. ఈ ఇయర్ అయితే వినాయక చవితి అంతా కూడా వర్షమే, ఎక్కడ చూసినా వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా. మీరున్న చోట ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. ఎంత వర్షం పడినా అందరూ కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు వినాయక చవితి అయితే చేసుకున్నారు. చాలా వీడియోస్ చూస్తున్నాను యూట్యూబ్లో, చాలా బాగా చేసుకున్నారు అందరూ కూడా. ఇక్కడైతే మా వినాయకుడు రెడీ అయిపోయారు. మా జీతుగాడు వీడియో తీయడం కదా, వినాయకుడిని తీయంటే కదిపేస్తున్నాడు. ఇంకా పైన ఒకటి పెట్టాలి అంతే, ఇంకా వినాయకుడికి జంజం అయ్యి చెయ్యాలి. ఇంకా ఇక్కడ పుస్తకాలు అవన్నీ కూడా ఇక్కడ తెచ్చి పెట్టేసాము. అలాగే పూలు ఒకటి మాల కట్టాలి. అవన్నీ కూడా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. రెడీ చేసుకున్నాను. ఇక్కడ ప్రసాదాలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా మండపం కూడా వచ్చేస్తుంది. లోపల మన దేవుడి గుడి ఉంటుంది కదా, దాంట్లో అయితే దీపం అయితే ఉంచేసాను అరటిపళ్ళు పెట్టి. ఇంకా వినాయకుడిని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం ఒకటే ఉంది. మండపం అయితే ఇలా రెడీ చేసుకున్నాము. బాగుంది. ఇంతకుముందు ఎంతైతే వచ్చింది వినాయకుడు చేస్తాం. పువ్వులు దగ్గరికి పెట్టి జీతు, మండపం దగ్గరికి పెట్టి పువ్వులు మధ్యలో అక్షంతల మీద పెట్టు. అసలు పర్లేదు, వేసావు కదా అక్కడ. పసుపు కుంకుమ వేసావా? వినాయకుడు జంజం వేయాలేమో. ఇంకా వినాయకుడిని అయితే పెట్టేశారు. మా జీతుగారితో పెట్టించాను వినాయకుడిని అయితే ఈరోజు మండపంలో.
కింద అయితే అరిటాకులు వేసాము. దాని మీదే పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ తర్వాత వినాయకుడిని అయితే ప్రతిష్ఠించాడు. ఇంకా జంజం ఒకటి చేసి వేయాలి. ఇంకా పూజకు కూడా ఆల్రెడీ అంతా రెడీ అయిపోయింది. పుస్తకాలు ఇక్కడ పెట్టేశాము, అలాగే వండిన వంటకాలన్నీ కూడా పెట్టేశాము. ఇంకా కొన్ని సర్దుకోవాలి, అవన్నీ కూడా సర్దేసుకుని పూజ అయితే స్టార్ట్ చేస్తాము. పూజ అయితే ఏం వీడియో తీయలేదు, ఎందుకంటే ఫోన్లోనే పెట్టుకున్నాను. దానివల్ల ఇంకా వీడియో తీయలేదు. ఏమైనా వీడియో తీస్తూ ఉంటే పూజ కూడా చేసుకోలేము కదా, అందుకని చెప్పి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే వీడియో తీశాను. అత్తయ్య కూడా మామూలుగా కొబ్బరికాయ కొట్టేసుకున్నారు. ఇంకా అత్తయ్య కూడా వచ్చి కూర్చున్నారు. పూజ అయితే బాగా జరిగింది. పూజ అయిన తర్వాత కొన్ని క్లిప్స్ అయితే తీసాను. ఇంకా నైవేద్యాలన్నీ కూడా దేవుడి ఇక్కడ పెట్టి నైవేద్యం సమర్పించాము. ముందు సైడ్ పెట్టాను కదా, పూజ దగ్గర నైవేద్యం సమర్పించినప్పుడు ఇలా ముందైతే పెట్టాము. ఫస్ట్ ఇక్కడ పత్రికలు అవన్నీ పెట్టుకున్నాం కదా, పూజ చేసి ఆ తర్వాత అయితే ఇక్కడ పెట్టాము. మేము మా మండపాన్ని రెడీ చేసాం కదా, మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా? మీకు ఏమైనా యూజ్ అయితే కనుక కామెంట్ చేయండి. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు ఏం చేసామంటే పాలవెల్లిని పైన కిటికీ నుంచి కిందకి వేలాడి తీసేవాళ్ళం. బట్ అలా కాకుండా ఈసారి ఇలా పెడదాము, అంత పైన ఎందుకు అని చెప్పి ఇలాగైతే రెడీ చేసుకున్నాము. చాలా బాగుంది కదా. ఇంకా టైం ఉండి అవి కనిపించకుండా ఇంకా ఏదన్నా బెటర్గా కూడా చేసుకోవచ్చు. బట్ ఇంకా టైం లేదు, అప్పటికప్పుడు అనుకుని చేసాం కదా. ఇంకా జస్ట్ సింపుల్గా మామిడాకులు అయితే పెట్టేశాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, ప్రసాదాలు తినాలి కదా. ఫస్ట్ నుంచి మనం వండినవి టేస్ట్ చేయకుండా వండుతాం కదా, కానీ అన్నీ కూడా చాలా బాగా కుదురుతాయి. అదే మామూలు రోజుల్లో వండుకుంటే అసలు టేస్టే రాదు. ఆ దేవుడి దగ్గర పెట్టడం వల్ల ఏంటో మరి ప్రసాదాలకు అంత టేస్ట్ వస్తుంది. నేను అన్నీ కూడా పెట్టుకున్నాను ప్లేట్లో టేస్ట్ చేయడానికి. వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడైతే చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడంటే ఒక గంట ముందు నుంచి చాలా ఎక్కువగానే ఉంది. మేము పూజ స్టార్ట్ చేసేటప్పటికే పెరిగిపోయింది. పొలాల్లో చూసారా, అదంతా కూడా వర్షమే. అక్కడి నుంచి వస్తుంది పెద్ద వాన, ఇప్పుడు ఇంకా పెరిగిపోతుంది. అక్కడ ఉన్న వాన ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది కాసేపట్లో. మాకు అక్కడి నుంచే వస్తుంది ఎప్పుడు వచ్చినా వాన. పొలాల నుంచి వెళ్ళే వాళ్ళు చూడండి, వర్షమైనా సరే. ఇంకా రోజు 3:30 అలా అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి సంధ్యాదీపం అయితే పెట్టేశాను. వినాయకుడి నిమజ్జనం ఆ రోజే చేసేసాము. ఇంకా హాల్లోనే మాకు దేవుడి పేట కదా, మళ్ళీ తిరగడానికి ఇబ్బంది అయినా అంటే మళ్ళీ 3వ రోజు కూడా శుక్రవారం అయింది, అందుకని చెప్పి ఆ రోజే నిమజ్జనం చేసేసాను. ఇంకా సాయంత్రం ప్రసాదం కింద అయితే మళ్ళీ గారెలు అయితే వేసాను. గారెలు వేసి దీపారాజన చేసేసాను. ముందైతే మావయ్య 2ంటికి వచ్చేసారు, అంటే పొలం వెళ్ళిపోతారు కదా, వెళ్ళినప్పుడే నిమజ్జనం చేసేస్తారు అని చెప్పి వచ్చారు. కానీ నేను మళ్ళీ సాయంత్రం దీపం పెట్టకుండా ఎందుకు తీయడం అని చెప్పి నేనైతే తీయలేదు. ఇంకా వరి దుబ్బు మాత్రం ఇచ్చేసాను, పొలాన్ని పాతేస్తారు మళ్ళీ తీసుకెళ్ళి. ఇంకా సరే అని చెప్పి 3 దాటిన తర్వాత ఇంకా దీపారాధన ఇవన్నీ చేసుకునేసరికి మళ్ళీ సాయంత్రం అయిపోతుంది. 5:30 ఆ లోపన్న తీసేయాలి కదా వినాయకుడిని. మళ్ళీ అంటే దీపాలు పెట్టేయాలి అయ్యాక ఇంకా తీయకూడదు, అందుకని చెప్పి ఇంకా 3ంటికే మళ్ళీ స్టార్ట్ చేశాను. అలాగే దీపారాజన చేసేసరికి 4 అయిపోయింది. ఇంకా తర్వాత అత్తయ్య వస్తే కాసేపు అలా బయటను కూర్చున్నాము. తర్వాత జీతు వాళ్ళు తీసుకెళ్ళి నిమజ్జనం అయితే చేసేసారు. అక్కడ ఏం జరిగిందంటే, అంటే కాలువలో వదలాలి కదా, వీళ్ళు వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యింది. వాళ్ళ డాడీ ఏం చెప్పారంటే, జీతు చూసుకో పాములు అవి ఉంటాయి తొక్కేస్తావు అని చెప్పారు. ఇంతకీ జీతు తొక్కలేదు, వాళ్ళ డాడీ ఆ పాముని తొక్కేశారన్నమాట. అంటే వాటర్లో ఈ బురద పాములు, నీటి కొట్లు ఏ ఉంటాయి పాములు, అవి నీళ్ళల్లోనే ఉంటాయి కదా. కాలువల్లోకి వెళ్ళాలంటే నాకు చాలా భయం, అందుకే అది ఇంతకీ ఆయనే తొక్కేశారంట. బట్ ఏం పర్లేదులేండి, అది వెళ్ళిపోయింది. అంటే వేరే పాములు అయితే భయంగానే, అవి అయితే ఏం కాదు, అయినా కేర్ఫుల్గానే ఉండాలి. నేను ఒకసారి మా ఇంటి ముందు బోధి ఉంది, అలాగే బట్టలు అక్కడ జాడించేదాన్ని. అలా జాడించడానికి వెళ్ళినప్పుడే ఒకసారి నేను ఎప్పుడు కాలువలో దిగలండి, పైన రాయి వేసుకుంటాం కదా ఉతకడానికి, ఆ రాయి నుంచి జాడిస్తాను. చాలామంది ఇంకా కాలువలో మధ్యలో నుంచి జాడిస్తారు. అలాగే వెళ్ళి నించుంటే
అప్పుడే బొరదపాం చాలా పెద్దది అలా వెళ్ళింది. అప్పటి నుంచి నేను ఇంకా అసలు వెళ్ళడం మానేశాను. బోధలో బట్టలు జాడించట్లేదు, నేను ఇంటి దగ్గరే ఉతుక్కుని ఇంటి దగ్గరే జాడించుకుంటున్నాను. లేకపోతే ఇది వరకు ఏం చేసేదానంటే ఇంటి దగ్గర ఉతికేసి కాలువకు పట్టుకెళ్ళి అక్కడ జాడించేసి తీసుకొచ్చేదనమాట. ఇంకా ఆ పావును చూసిన దగ్గర నుంచి నేనైతే కాలువకి వెళ్ళడం మానేశాను. పెడితే ఇంక ఇక్కడ పత్తులు అవన్నీ కూడా కవర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా దీపం వెలుగుతుంది, అయినా సరే అప్పటికే 5 అయిపోయింది. ఇంకా సంధ్యా సమయం అయిన తర్వాత తీయకూడదని చెప్పి తీసేసాము. వినాయకుడిని నిమజ్జనం చేసేసే టైం వస్తే భలే బాధ అనిపిస్తుంది. పొద్దుటి నుంచి ఎంతో హడావిడిగా చేసుకున్నాము, పూజ చేసుకోవాలని చెప్పి ముందు నుంచి రెడీ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడే వినాయక చవితి అయిపోయిందా అనిపించింది. ఎందుకంటే పత్తులు రెడీ చేసుకోవడం మిగతా అన్ని పూజల కంటే ఇది చాలా బాగుంటుంది. ఆ చిన్నప్పుడు అయితే ఇంకా బాగుండేది. మేమే స్కూల్ త్వరగా వదిలేసేవారు, ఊరంతా తిరిగి ఎన్ని పత్తులు కోసుకొచ్చేవాళ్ళము. ఇప్పుడంటే మాకు ఇంటి చుట్టూ దొరుకుతున్నాయిలేండి. ఇంకా వినాయక చవితి అయితే అయిపోయింది. మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలి ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇంకా వినాయకుడితో పాటు దాని వాహనాన్ని కూడా పెట్టాలి కదా, మూషికాన్ని, దాన్ని కూడా తీసాను. ఇంక ఇవన్నీ కూడా పత్తులన్నీ ఒక కవర్లో అయితే పెట్టేశాను. ఈ పత్తులు తీసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్కొక్కసారి దేవుడి సామాన్లు కూడా దీంతో కలిసిపోతూ ఉంటాయి. దీపారాజన హారతి ఇచ్చి అన్నీ అక్కడ పెడతాం కదా, చూసుకొని అన్నీ కూడా తీసి నేనైతే కవర్లో సర్దేశాను. పుస్తకాలు కూడా అన్ని బ్యాగ్లో పెట్టేసి ఇంకా బ్యాగ్ కూడా అక్కడే పెట్టాము, సైడే ఉంది. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. ఏవి కూడా మళ్ళీ నెక్స్ట్ డే 2వ రోజు అవుతుంది కదా, అందుకని చెప్పి అన్నీ కూడా తీసేసాము. పాలు విల్లి కాయలు కూడా ఇంక నేను ఆ రోజే ఇప్పేశాను. ఇంకా తర్వాత అయితే వినాయకుడు ఊరేగింపు వచ్చింది. ఇంకా బియ్యం అయ్యి ప్లేట్లో పోసుకొని ఈ పక్కన అయితే నించున్నాము. ఫస్ట్ వినాయకుడు ఇటు సైడ్ వస్తారేమో అని చెప్పి ఇటు వచ్చి నించున్నాము, మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోయారు. ఇంకా ఈసారి వినాయకుడు ఊరేగింపులో ఈ గేదె బొమ్మలు కూడా వచ్చినాయి. అది ఎందుకు చిన్న చిన్న పిల్లలు మాట, వాళ్ళే అసలు సరిగ్గా ఏం చేశారు, అలా ఏదో పిచ్చి పిచ్చిగా ఆడుకున్నారు అంతే. అంటే మామూలుగా ఒక గేమ్ లాగా ఉంటారు కదా, ఇద్దరు పోటీగా గుద్దుకున్నట్టు, అవన్నీ అసలు ఏమీ లేవు. జస్ట్ పిల్లలు ఎలా చూస్తున్నారా, ఇంకా ఇవి పట్టుకుని పరిగెడుతున్నారు అంతే, తీసేస్తూ ఏదో జస్ట్ సరదాగా పెట్టినట్టున్నారు. పెద్దగా అంటే ఉంటాయి కదా ఊరేగింపులు, గెటప్లు వేస్తారు, అవన్నీ ఏమీ లేవు. జస్ట్ నార్మల్గా ఈ 2 పిల్లలే వచ్చారు. చూడండి ఇక్కడ మళ్ళీ తీసేస్తాడు ఆ పిల్లోడు. భలే నవ్వొచ్చింది పిల్లోని చూస్తే, ఎక్కడికక్కడ తీసేస్తున్నాడు మళ్ళీ పెట్టుకుంటున్నాడు. అసలు ఎలా మోసాడో కూడా అర్థం కావట్లా. అది కొంచెం వెయిట్గానే ఉంటుంది, ఆ మోయడం దూరంగా తిరుగుతారు కదా దాన్ని పట్టుకుని. ఇంక ఇది ఒకటి ఉంది మొబైల్, ఏమంటారు కూడా తెలియదు నాకు. వినాయకుడు ఆ పక్కకు వస్తారని చెప్పి అటు వెళ్ళాం కదా, మళ్ళీ ఇంతకీ అటు ఇరుకు అవుతుందని చెప్పి వినాయకుడు అయితే ఈ పక్కకే వచ్చారు. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి నించున్నాము. ఈ పచ్చతనంలో వినాయకుడు ఇంకా చాలా అందంగా కనిపించారు. ఇంకా బియ్యం అయితే ఇచ్చేసాము. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వినాయక చవితి ఎలా జరుపుకున్నామో అంతా కూడా ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే షేర్ చేసేసాను. మీకు బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే కొత్తగా చేస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.